ఈరోజు కూటమి ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే పరిపాలనకు వచ్చిన దగ్గర నుండి పేద మధ్యతరగతి కుటుంబాలని ఎట్లా ఇబ్బంది పెడదాం, ఇంతకంటే మెరుగైన ఇబ్బంది ఏమన్నా ఉందా, అది వచ్చే నెల ట్రై చేద్దాం, ఇంతకంటే ఇంకేం మెరుగైంది ఉంది ఇంకో నెల పెడదాం అనే విధంగా వీళ్ళ పరిపాలన. అంటే మీరు గమనించినట్టయితే జులై సినిమాలో మన బ్రహ్మానందం గారు ఉంటారు. ఒకడేమో బెడ్ మీద పేషెంట్ పడుకునుంటే స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఆన్ చేస్తాడు, స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఆన్ చేస్తాడు. అట్టాగా కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలను అట్టాగే స్విచ్ ఆఫ్ ఆన్ అన్నట్టు ఫస్ట్ రాగానే ఫీజు రియంబర్స్మెంట్ లెగ్గొట్టి స్టూడెంట్స్ కి ఎట్లా మనం ముందరకెళ్లాలనే విధంగా ఆలోచన లేని విధంగా చేసి చాలా మంది సర్టిఫికేట్ తెచ్చుకోవాలో తెలియదు, ఫీజు డబ్బులు ఎట్లా కట్టాలో తెలియక చదువు మానేసిన విద్యార్థులు కోకొలరు. అలాగే ప్రతిదీ మీరు చూసుకుంటూ వస్తే వీళ్ళు ఫ్రీ బస్సు పిచ్చితనంగా ఎట్టబడితే నచ్చిన విధంగా పెడతాం వల్ల ఆటో సోదరులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే రైతులు యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు అపం శుభం తెలియని ఇంటర్ దాటి నేను డాక్టర్ చదువుకోవాలి, నా కుటుంబీకులు పేద మధ్యతరగతి కుటుంబాలు అయినా కూడా నేను డాక్టర్ చదువుకోవాలని కలలు కన్నా ఆ పిల్లల ఆశల్ని అడియాసలు చేస్తూ ఈరోజు రాత్రికి రాత్రి ఒక జీవో ఇచ్చి 17 మెడికల్ కాలేజీలని నిర్వీర్యం చేయడానికి మొదట విడత 10 అంట, తర్వాత విడత 7 కాలేజీని నిర్వీర్యం చేస్తారు. అసలు పోనీ నీ హయాంలో నువ్వు కట్టిని నువ్వేమన్నా చేస్తే ఒక అర్థం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాంక్షన్ అయింది 17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. తర్వాత మిగిలిన ఏదైతే 12 మెడికల్ కాలేజీలు వర్క్ జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోతున్నాయి, అయ్యి జగన్ గారి హయాంలో జరిగితే వాటిని ఈ రోజు నువ్వు రాత్రికి రాత్రి జీవో తెచ్చి వాటిని ప్రైవేటైజ్ చేస్తావా? కొద్దిగా ఆలోచన ఉందా? ఒక మామూలు మధ్యతరగతి తండ్రి ఒక ప్రైవేట్ కాలేజీలో మెడికల్ సీట్ కొనాలంటే ఈ రోజు కోట్లతో కూడింది. కొనగలడా? పిల్లల్ని డాక్టర్ చేయాలనే కల ఒక కూతురో కొడుకో నానా నేను డాక్టర్ చదువుతానంటే తన కుటుంబ పరిస్థితి బట్టి డాక్టర్ చేయగలడా? ఈరోజు ప్రైవేటైజ్ చేస్తారా? P4 అన్నారు. ఈరోజు మా కార్పొరేటర్లో ఒకళ్ళు అన్నారు, ఏమండి చంద్రబాబు గారు P4 అన్నారు, P4 అంటే ఇదే, పేదవాళ్ళని తీసుకెళ్లి ధనవంతులకు అప్పచెప్తానన్నారుగా, అప్పచెప్పడం అంటే ఇదే అనుకుంటా అంటున్నారు. అంటే ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళందరినీ ప్రైవేటైజ్ చేస్తే డబ్బులన్నీ పోగేసి మళ్ళీ డబ్బున్న వాళ్ళకి ఇమ్మనా P4 అంటే ఇదేనా P4 అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం. ఇట్లాగే మీరు తీసుకుంటా పోతే దీన్ని ప్రైవేటైజ్ ఎలా చేస్తావో చూస్తాం. దీనికి నువ్వు స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే పేదవాళ్ళు బాగుండాలి, మధ్యతరగతి కుటుంబాలు బాగుండాలి, వాళ్ళకి చదువు అందాలనే ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో పాటు కూర్చుంటారు. దీనికి నిరసన తెలియజేస్తాం. ఈరోజు కూటమి ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే పరిపాలనకు వచ్చిన దగ్గర నుండి పేద మధ్యతరగతి కుటుంబాలని ఎట్లా ఇబ్బంది పెడదాం, ఇంతకంటే మెరుగైన ఇబ్బంది ఏమన్నా ఉందా, అది వచ్చే నెల ట్రై చేద్దాం, ఇంతకంటే ఇంకేం మెరుగైంది ఉంది ఇంకో నెల పెడదాం అనే విధంగా వీళ్ళ పరిపాలన. అంటే మీరు గమనించినట్టయితే జులై సినిమాలో మన బ్రహ్మానందం గారు ఉంటారు. ఒకడేమో బెడ్ మీద పేషెంట్ పడుకునుంటే స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఆన్ చేస్తాడు, స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఆన్ చేస్తాడు. అట్టాగా కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలను అట్టాగే స్విచ్ ఆఫ్ ఆన్ అన్నట్టు ఫస్ట్ రాగానే ఫీజు రియంబర్స్మెంట్ లెగ్గొట్టి స్టూడెంట్స్ కి ఎట్లా మనం ముందరకెళ్లాలనే విధంగా ఆలోచన లేని విధంగా చేసి చాలా మంది సర్టిఫికేట్ తెచ్చుకోవాలో తెలియదు, ఫీజు డబ్బులు ఎట్లా కట్టాలో తెలియక చదువు మానేసిన విద్యార్థులు కోకొలరు. అలాగే ప్రతిదీ మీరు చూసుకుంటూ వస్తే వీళ్ళు ఫ్రీ బస్సు పిచ్చితనంగా ఎట్టబడితే నచ్చిన విధంగా పెడతాం వల్ల ఆటో సోదరులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే రైతులు యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు అపం శుభం తెలియని ఇంటర్ దాటి నేను డాక్టర్ చదువుకోవాలి, నా కుటుంబీకులు పేద మధ్యతరగతి కుటుంబాలు అయినా కూడా నేను డాక్టర్ చదువుకోవాలని కలలు కన్నా ఆ పిల్లల ఆశల్ని అడియాసలు చేస్తూ ఈరోజు రాత్రికి రాత్రి ఒక జీవో ఇచ్చి 17 మెడికల్ కాలేజీలని నిర్వీర్యం చేయడానికి మొదట విడత 10 అంట, తర్వాత విడత 7 కాలేజీని నిర్వీర్యం చేస్తారు. అసలు పోనీ నీ హయాంలో నువ్వు కట్టిని నువ్వేమన్నా చేస్తే ఒక అర్థం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాంక్షన్ అయింది 17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. తర్వాత మిగిలిన ఏదైతే 12 మెడికల్ కాలేజీలు వర్క్ జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోతున్నాయి, అయ్యి జగన్ గారి హయాంలో జరిగితే వాటిని ఈ రోజు నువ్వు రాత్రికి రాత్రి జీవో తెచ్చి వాటిని ప్రైవేటైజ్ చేస్తావా? కొద్దిగా ఆలోచన ఉందా? ఒక మామూలు మధ్యతరగతి తండ్రి ఒక ప్రైవేట్ కాలేజీలో మెడికల్ సీట్ కొనాలంటే ఈ రోజు కోట్లతో కూడింది. కొనగలడా? పిల్లల్ని డాక్టర్ చేయాలనే కల ఒక కూతురో కొడుకో నానా నేను డాక్టర్ చదువుతానంటే తన కుటుంబ పరిస్థితి బట్టి డాక్టర్ చేయగలడా?
ఈ రోజు ప్రైవేటైజ్ చేస్తారా? P4 అన్నారు. ఈ రోజు మా కార్పొరేటర్లు ఒకళ్ళు అన్నారు, ఏమండి చంద్రబాబు గారు P4 అన్నారు, P4 అంటే ఇదే, పేదవాళ్ళని తీసుకెళ్లి ధనవంతులకు అప్పచెప్తానన్నారుగా, అప్పచెప్పడం అంటే ఇదే అనుకుంటా అంటున్నారు. అంటే ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళందరినీ ప్రైవేటైజ్ చేస్తే డబ్బులన్నీ పోగేసి మళ్ళీ డబ్బున్న వాళ్ళకి ఇమ్మనా P4 అంటే ఇదేనా P4 అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం. ఇట్లాగే మీరు తీసుకుంటా పోతే దీన్ని ప్రైవేటైజ్ ఎలా చేస్తావో చూస్తాం. దీనికి నువ్వు స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే పేదవాళ్ళు బాగుండాలి, మధ్యతరగతి కుటుంబాలు బాగుండాలి, వాళ్ళకి చదువు అందాలనే ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో పాటు కూర్చుంటారు. దీనికి నిరసన తెలియజేస్తాం చెప్తాం.